నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ తిరుపతి రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో తిరుపతి రెడ్డి గారు. హాయ్ విష్ణు గారు. అయితే మీరు మార్కెట్ని ఏ పారామీటర్స్ మీద ట్రాక్ చేస్తుంటారు రెగ్యులర్గా? జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవుట్ సైడ్ సినారియో ఎలా ఉంటుందో నేను చెప్తాను. పీపుల్ ఇండికేటర్స్ని ఫాలో అవుతారు, కొంతమంది ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతారు, కొంతమంది ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఫాలో అవుతారు, కొంతమంది ఎన్ఎస్సి వెబ్సైట్లో 9:15కి మార్కెట్ ఓపెన్ అవగానే టాప్ గెయినర్స్ ఏవైతే ఉంటాయో టాప్ లూజర్స్ ఉంటాయో ఆ స్టాక్స్ని తీసుకుంటారు. కొంతమంది స్క్రీనర్స్ని ఫాలో అవుతారు. పీపుల్కి ఇలా ఏంటంటే మల్టిపుల్ పర్సెప్షన్ ఉంది మార్కెట్లో. సో కొంతమంది 920 స్ట్రాడిల్ ప్లేస్ చేయమంటారు, సో కొంతమంది స్ట్రాంగిల్ ప్లేస్ చేస్తారు, అండ్ కొంతమంది బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఇనిషియల్ డేస్లో నేను యూట్యూబ్ ఛానల్స్ని కానీ ఇలా డిఫరెంట్ ట్రేడర్స్ని ఫాలో అయినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. బేసిక్గా ఎగ్జాక్ట్గా ఏది ఫాలో అయ్యేవాళ్ళో నాకు ఎగ్జాక్ట్గా అయితే అర్థం అవ్వలేదు. సో ఎందుకంటే ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఒక్కోలా ఉంది బేసిక్గా. సో నేనేం సజెస్ట్ చేస్తాను, నా పర్సనల్గా నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే నా సిస్టమ్ ఫస్ట్ నేను గ్లోబల్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తాను. సో ఫస్ట్ రూల్ అది నేను. సో ఈ గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవుతాను. తర్వాత వచ్చేసి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఆప్షన్ చైన్ లైవ్ మార్కెట్లో చూస్తాను. ఈ 3 థింగ్స్ నేను కన్సిడర్ చేస్తాను. సో ఈ 3 థింగ్స్ కన్సిడర్ చేయడం వల్ల నాకు ఎడ్జ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అయితే ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్నారు కదా, అసలు ఏంటి ఈ ట్రాకింగ్ అనేది ఏ పారామీటర్స్ మీద తీసుకుంటారు? గ్లోబల్ ట్రాకింగ్ మనకి మెయిన్ యుఎస్ మార్కెట్స్ అనేవి మదర్ ఆఫ్ ది వరల్డ్ మార్కెట్స్ అంటారు. యుఎస్ మార్కెట్స్ అవి సమ్ టైమ్స్ నైట్ ఎవ్రీడే నైట్ 7కి ఓపెన్ అవుతాయి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. సమ్ టైమ్స్ 8కి ఓపెన్ అవుతాయి, నైట్ 2కి 1:30 ఆర్ 2:30 ఆ టైంలో క్లోజ్ అవుతుంటాయి. ఫస్ట్ నేను అవి ఎలా ట్రేడ్ అయ్యాయి, సో ఫస్ట్ ఆ సినారియో చూస్తాను. అండ్ యుఎస్ మార్కెట్స్లో ఏమైనా న్యూస్ ఉందా అంటే యుఎస్ జాబ్ డేటా అవ్వచ్చు, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అవ్వచ్చు, ఫెడ్ మీటింగ్ అవ్వచ్చు, ఈ యుఎస్ ఏమన్నా లైక్ యుఎస్లో ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ అని ఇంక్రీజ్ చేశారు. సో ఇవి నేను ఫస్ట్ చూస్తాను బేసిక్గా యుఎస్ మార్కెట్స్ అండ్ అక్కడ లోకల్ న్యూస్ ఏంటి. ఆ తర్వాత మనకి మార్నింగ్ 5కి జపాన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో అవి ఎలా ట్రేడ్ అవుతుందో చూస్తాను. అండ్ 7కి వచ్చేసి చైనా అండ్ హాంకాంగ్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. అవి ఏషియన్ మార్కెట్స్ అనమాట. సో ఈ ఏషియన్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతుందో చూస్తాను. సో వాటిని బేస్ చేసుకున్నప్పుడు నాకు క్లారిటీ వస్తుంది అంటే సెంటిమెంట్ ఎలా ఉంది ఓవరాల్గా. సో మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ యూఎస్ మార్కెట్స్ ఫాల్ అయ్యాయి, ఒక 1% ఫాల్ అయింది అనుకుందాం డౌ జోన్స్. మార్నింగ్ మనకి యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా యూఎస్ ఫ్యూచర్స్ వచ్చి 24 అవర్స్ ట్రేడ్ అవుతూనే ఉంటాయి యూఎస్ ఫ్యూచర్స్. సో మనకి నేను మార్నింగ్ 7:30, 8 ఆ టైంకి చూసినప్పుడు యూఎస్ ఫ్యూచర్స్ యూఎస్ మార్కెట్స్ నైట్ ఫాల్ అయ్యి మార్నింగ్ ఫ్యూచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనుకో, నేను మన మార్కెట్స్లో కూడా సేమ్ వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అదే కైండ్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఉన్నప్పుడు అది యూజ్ వాలటాలిటీ ఉంటుంది మనకు మార్కెట్స్లో. సో ఫస్ట్ నేను ఆ గ్లోబల్ మార్కెట్స్ నుంచి సెంటిమెంట్ని ఐడెంటిఫై చేస్తాను. సో సెంటిమెంట్ వల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే డైరెక్షన్ అర్థమవుతుంది ఈరోజు మార్కెట్లో. సో ఫస్ట్ నేను ఆ సెంటిమెంట్ని ఐడెంటిఫై చేస్తాను గ్లోబల్ మార్కెట్స్ ద్వారా. ఆ తర్వాత సెకండ్ వచ్చి ప్రైస్ యాక్షన్. మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ప్రైస్ యాక్షన్ అంటే వెరీ సింపుల్ సార్. ప్రైస్ యాక్షన్ అంటే మనకి హిస్టరీ డేటా ఉండిద్ది కదా, ప్రీవియస్గా ట్రేడ్ అయిన డేటా. ఆ డేటా బేస్ మీద మనం ప్రైస్ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది సింపుల్ ప్రైస్ యాక్షన్. అంటే ఎగ్జాక్ట్గా సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ అవ్వచ్చు. అండ్ ఆ సప్లై జోన్లో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ యాక్షన్ నేను ఎందుకు వాడతానంటే అసలు మనకి సెంటిమెంట్ అర్థమైంది, ఓవరాల్గా డైరెక్షన్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఉందా లేకపోతే రేంజ్ బౌండ్ ఉందని అర్థమైంది. కానీ మనం ట్రేడింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే లొకేషన్ ఐడెంటిఫై చేయం. వెదర్ నువ్వు ఆప్షన్ బయ్యరా, షార్ట్ టర్మ్ ట్రేడరా, లాంగ్ టర్మ్ ట్రేడరా, లేకపోతే ఆప్షన్ సెల్లరా, ఎనీ టైప్ ఆఫ్ ట్రేడర్, నువ్వు లొకేషన్ ఐడెంటిఫై చేయడం తెలియాలి నీకు. ఇప్పుడు లొకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు అవుట్స్కట్స్లో ఒక 1 సెంట్ ల్యాండ్ మేబీ ఒక 1 crore ఉండొచ్చు. అదే మాదాపూర్ సెంటర్లో సేమ్ 1 సెంట్ ల్యాండ్ ఎంత ఉంటుంది? మేబీ 50 crore ఉండొచ్చు. అది సెంట్ సేమ్, బట్ లొకేషన్ డిపెండ్ ఆన్ లొకేషన్ బట్టి డిమాండ్ ఉంటుంది. సేమ్ మన చార్ట్ మీద కూడా ఎవ్రీ క్యాండిల్ మనకు ఆపర్చునిటీ బై ఆర్ సెల్. బట్ మనం సర్టెన్ ప్లేస్లో ఎందుకు చేస్తామంటే ఆ లొకేషన్ మనకు ఎడ్జ్ ఇస్తుంది. ఆ లొకేషన్ని ప్రైస్ యాక్షన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ నేను చాలా సింపుల్ ట్రేడ్ చేస్తాను. బేస్డ్ ఆన్ సప్లై డిమాండ్ జోన్
అండ్ ఆ సప్లై డిమాండ్ జోన్లో క్యాండిల్ స్టిక్ బిహేవియర్ ఎలా ఉంది, అక్కడ మనకి ఒక హ్యామర్ ఫామ్ అయిందా, లేకపోతే డోజీ ఫామ్ అయిందా, ఆ డోజీ ఫామ్ అయినా లైక్ ఇప్పుడు మీకు సెంటిమెంట్ చాలా నెగిటివ్గా ఉంది, ఫుల్ నెగిటివ్ ఉంది. ఒక డిమాండ్ జోన్లో అంటే ఒక సపోర్ట్ దగ్గర మనకు డోజీ ఫామ్ అయింది అనుకుందాం, నేను అక్కడ అది రివర్సల్గా కన్సిడర్ చేయను, నేను సెంటిమెంట్ని బిలీవ్ చేస్తాను. అంటే మార్కెట్ మీకు ఓవరాల్ నెగిటివ్ ట్రెండ్ ఉంది, అలాంటి టైంలో మీకు మేబీ బౌన్స్ బ్యాక్ ఇండికేషన్ వచ్చిన, అంటే లైక్ డౌన్ ట్రెండ్లో వెళ్తున్న మార్కెట్ ఆ బాటంలో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని మీకు అనిపించిన ఇండికేషన్ వచ్చినా నేను ఆ రోజు ట్రేడ్ తీసుకోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాలటైల్ ప్రెజెంట్ మార్కెట్ చూడండి, చాలా నెగిటివ్గా ఉంది ప్రెజెంట్ మార్కెట్. ఇలాంటి మార్కెట్లో మీకు బాటంలో డోజీ కానీ హేమర్ కానీ ఇలాంటి ఫామ్ అయినా మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ సెంటిమెంట్ని ఫాలో అవ్వాలి, ఆ తర్వాత లొకేషన్ ప్రైస్ యాక్షన్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆ ప్రైస్ యాక్షన్ అనేది బేసిక్గా సప్లై డిమాండ్ జోన్స్ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్. సో ఇవి అండ్ బేసిక్గా ట్రెండ్, ఈ థింగ్స్ ప్రైస్ యాక్షన్ ఐడియా ఉండాలి. లైక్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న పీపుల్కి ఈ సబ్జెక్ట్స్ ఈ కీ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఆ తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ఒక లెవెల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, బ్రేక్అవుట్. మనం బేసిక్గా ట్రేడింగ్లో బ్రేక్అవుట్స్ అని వింటూ ఉంటాం. సపోర్ట్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత అది బ్రేక్అవుటా ఫేక్ అవుటా, ఆ ట్రెండ్ అనేది సస్టైన్ అవుతుందా అనేది నేను ఎలా ఐడెంటిఫై చేస్తానంటే, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఆప్షన్ చైన్లో పీపుల్ పొజిషన్స్ ఎలా షిఫ్ట్ చేస్తున్నారు. చాలామంది ఆప్షన్ చైన్ సప్లై అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. నేను పర్సనల్గా అయితే ఆప్షన్ చైన్ ఎలా యూజ్ చేస్తానంటే, ఆ బ్రేక్అవుట్ టైంలో పీపుల్ పొజిషన్ షిఫ్ట్ అవుతుంటే ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవుతుంది. ఆప్షన్ చైన్లో ఏ మూమెంట్ లేకుండా నిఫ్టీలో బ్రేక్అవుట్ వస్తే నేను దాన్ని బిలీవ్ చేయను. సో నేను ఎస్పెషల్లీ ఆ పీపుల్ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఆప్షన్ చైన్ ద్వారా నేను ఐడెంటిఫై చేస్తాను. ఇలా ఈ 3 పారామీటర్స్ నేను కన్సిడర్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎడ్జ్ ఉంటుంది మార్కెట్లో. అండ్ దీన్ని మనం 5 స్టార్ సెటప్ అని కూడా అంటారు. 5 స్టార్ సెటప్ అంటే ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సెంటిమెంట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత మనం లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. ఆ లొకేషన్ సప్లై అండ్ డిమాండ్ బేస్ మీద మనం చేస్తాం. ఈ సెంటిమెంట్ వచ్చి మేజర్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే అప్ ట్రెండ్లో ఓన్లీ బయింగే చేయాలి. మేబీ రీట్రేస్మెంట్ రావచ్చు కానీ సెల్ చేయకూడదు. అప్ ట్రెండ్లో ఓన్లీ బయింగే చేయాలి, ఇది థంబ్ రూల్. డౌన్ ట్రెండ్లో ఓన్లీ సెల్లింగే చేయాలి. మేబీ మనకి బౌన్స్ బ్యాక్ రావచ్చు, దాన్ని మనం బిలీవ్ చేయకూడదు. బిగ్ పీపుల్ వచ్చి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని చెప్తారు, బేసిక్ రూల్ అది. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి సెంటిమెంట్, తర్వాత వచ్చి లొకేషన్ ఐడెంటిఫై చేయడం, ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి ఆ లొకేషన్లో క్యాండిల్ స్టిక్ ఎలా బిహేవ్ చేస్తుంది, సో దాని బేస్ మీద మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత నేను 20 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను అండ్ 8 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను. మార్కెట్ నార్మల్ ట్రెండీగా ఉంటే నేను 20 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను, సూపర్ ట్రెండీగా ఉంటే నేను 8 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను బేసిక్గా. ఆ తర్వాత అడిషనల్గా వచ్చి ఆప్షన్ చేంజ్ చేస్తాను. ఈ 5 థింగ్స్ నాకు సేమ్ డైరెక్షన్ చూపిస్తుంటే దాన్ని నేను ఎంట్రీ తీసుకుంటాను. సో ఇది బేసిక్గా నేను లైక్ క్రియేట్ చేసుకున్న ఎడ్జ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి. ఈ మార్కెట్ ట్రాకింగ్లో మీరు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు అనే విషయం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.